తెలంగాణలో వానాకాలంలో ఎక్కువగా సాగయ్యే అపరాల పంటల్లో ముఖ్యమైనది కంది పంట. సుమారుగా 7 నుంచి 8 లక్షల ఎకరాలు కంది పంట సాగవుతుంది. కందిని ప్రధాన పంటగా సాగు చేసుకోవచ్చు. అంతేకాకుండా సోయా చిక్కుడు, పత్తి పంటల్లో అంతర పంటగా కందిని సాగు చేస్తున్నారు రైతులు. ఇక రకాల విషయానికి వస్తే వరంగల్ పరిశోధనా స్థానం నుంచి WRGE 97, WRGE 93, WRGE 121 ఇవి ఎండు తెగులు తట్టుకుని మధ్య స్వల్పకాలిక రకాలుగా విడుదల చేయబడ్డాయి. ఈ రకాలను జూన్, జులై మాసంలో విత్తుకుంటే డిసెంబర్ నెల ఆఖరికి కోతకు వస్తాయి. ఈ రకాలు పంట చివర్లో వచ్చే బెట్టను కూడా తట్టుకుంటాయి. వీటితో పాటు మధ్యకాలిక రకాలైన రుద్రేశ్వర, వరంగల్ కంది 2 వంటి రకాలు ఎంచుకుంటే సుమారుగా ఫిబ్రవరి నెలాఖరికి కోతకు వస్తాయి. తాండూరు పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన హనుమ, తెలంగాణ కంది 3 వంటి రకాలు కూడా ఎంచుకోవచ్చు. ముఖ్యంగా కంది సాగు చేసే రైతులు ఎండు తెగులును తట్టుకునే రకాలను ఎన్నుకోవాలి. అంతేకాకుండా విత్తనాలు ధృవీకరించిన సంస్థల నుంచి, వ్యవసాయ పరిశోధనా స్థానాల నుంచి సేకరించుకోవటం మంచిది. విత్తే ముందు విత్తనాన్ని తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. కిలో విత్తనానికి 2.5 గ్రాముల థైరామ్ లేదా ట్రైకోడెర్మా విరిడి 10 గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత 200 గ్రాముల రైజోబియం కల్చర్ని, అలాగే 200 గ్రాముల పాస్ఫో బ్యాక్టీరియాను ఎకరాకు సరిపడే విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. చివరి దుక్కులో 2 టన్నుల పశువుల ఎరువు, యూరియా 18 కిలోలు, అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 125 కిలోలు లేదా 50 కిలోల DAP ఎకరానికి వేసుకోవాలి. తేలికపాటి నేలల్లో కంది వేసుకుంటే వరుసకు మధ్య దూరం 90 నుంచి 120 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య దూరం 20 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకోవాలి. మరి బరువైన నేల అయినట్టయితే 150 నుంచి 180 సెంటీమీటర్ల మధ్య దూరం, మొక్కకు మధ్య దూరం 20 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకోవాలి. విత్తిన తర్వాత 36 గంటల్లోపు పెండి మిఠాలిన్ కలుపు మందు 1.3 నుంచి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి ఎకరా పొలంలో పిచికారీ చేసుకోవాలి. అలాగే విత్తిన 20 రోజుల తర్వాత కలుపు మొక్కలు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఈమాజితాఫిర్ అనే కలుపు మందు 300 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి ఎకరా పొలంలో పిచికారీ చేసుకోవాలి. విత్తిన 65 రోజుల తర్వాత మొక్కల మధ్య అంతర కృషి చేసుకోవాలి. అంతర కృషి చేసే సమయంలో ట్రైకోడెర్మా విరిడి పశువుల ఎరువుతో కలిపి భూమిలో చల్లి అంతర కృషి చేస్తే భూమి ద్వారా సంక్రమించే తెగులు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే కంది పంట 45 రోజుల తర్వాత మొక్కల చిగుళ్లను తుంచడం ద్వారా కొమ్మలు ఎక్కువగా వస్తాయి. అలాగే మొక్క ఎత్తు కూడా నియంత్రించబడుతుంది. దీనివల్ల సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి ఈజీ అవుతుంది. కందిలో కలుపు నివారణ సక్రమంగా చేయాలి, లేకుంటే గొడ్డుమోతు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సమర్థవంతంగా కలుపు నివారణ చేయాలి. అలాగే నీటి యాజమాన్య విషయానికి వస్తే కంది వర్షాధార పంట అయినప్పటికీ కంది పంట మొగ్గ దశలో ఉన్నప్పుడు, కంది కాయ దశలో ఉన్నప్పుడు తేలికపాటి తడులు ఇవ్వటం ద్వారా దిగుబడులు రెట్టింపు అవుతాయి. అయితే కందికి ప్రధానంగా పూత దశలో ఉన్నప్పుడు జాగ్రత్తలు చేపట్టాలి. పక్షి స్థావరాలు ఎకరాకు 10 నుంచి 15 ఏర్పాటు చేసుకోవాలి. మొగ్గ దశలో 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే పూత దశలో క్లోరామ్ ట్రానిలిప్రోల్ 60 మిల్లీలీటర్లు ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. అలాగే కాయ దశలో ఫ్లూ బెండమైడ్ 60 మిల్లీలీటర్లు ఎకరాకి పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల మరుక, మచ్చల పురుగు, కాయ తొలిచే పురుగు, కాయ ఈగను సమర్థవంతంగా నివారించవచ్చు. కందిలో బెట్ట పరిస్థితులు ఎదురైతే పైపాటుగా మల్టీకే 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
లేకుంటే 2% యూరియా ద్రావణాన్ని పైపాటుగా పిచికారీ చేయటం ద్వారా బెట్ట నుంచి కాపాడుకోవచ్చు. ఈ విధంగా మంచి రకాలు, మంచి యాజమాన్యం పాటిస్తే కందిలో అధిక దిగుబడులు సాధించగలుగుతాం.